గోరు చుట్టూ మీద రోకలి పోటు అంటే ఏంటో తెలుసా? ఆల్రెడీ మనం ఒక నొప్పితోని బాధపడతా ఉంటాము. ఆ నొప్పి మీద ఇంకో నొప్పొచ్చి పడతదన్నమాట. అలాగే జీవితంలో ఒక సమస్యతోని ఆల్రెడీ ముందుకు పోతూ ఉంటుంటే, ఆ సమస్యని ఎట్లైనా ఈదుదాంరా నాయనా అనుకునే లోపు దాని మీద ఇంకొకటొచ్చి పడతదన్నమాట. అది తీర్చుకునే లోపు దాని మీద ఇంకొకటొచ్చి పడతది. ఇయన్నీ ఎలా తట్టుకుంటాంరా నాయనా? అసలు మనం మనుషులమా? లేకపోతే దేవుళ్ళమా? ఒక్కొక్కసారి అనిపిస్తది. ఏం జరిగినా మన మంచికే, ఏం జరిగినా మన మంచికే అంటాం కానీ ఆ మంచి చూడడం కోసం ఇంత చెడు ఎదుర్కోవాలా అని అనిపిస్తది నాకైతే. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతది. నాకు నిజంగా చూడ్డానికి ఇంత నవ్వుతూ తిరుగుతా, చాలా చలాకీగా తిరుగుతా కానీ, ఏదైనా చిన్నది అయిందంటే ఒక మనిషి లాగానే ఉండను. మైండ్ అంతా పోతా ఉంటదన్నమాట. ఇదంతా ఎవరి కోసం మరి అవసరమా అనిపిస్తది. ఇంకెవరి కోసం? మన పిల్లల కోసం, మన కడుపున పుట్టిన పిల్లల కోసం. మనం చూసిన బాధలు వాళ్ళు చూడొద్దు, మనం పడ్డ వేదన వాళ్ళు పడొద్దనే ఈ బాధ అంతా. ఏం చేద్దాం చెప్పండి? సరేలే. ఇగ బాధలు చెప్తే మొత్తం ఈ జీవితమే సరిపోదు కానీ, నాకైతే స్వీట్ పాన్ అంటే చాలా ఇష్టం. మా తమ్ముడు తెచ్చాడు నా కోసం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఓకేనా?